సంస్థ కార్మికులకు ఆర్టీసీ ఐఆర్ పెంచేందుకు ఓకే చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 27% మధ్యంతర భృతి ఇవ్వడానికి ఆ సంస్థ యాజమాన్యం అంగీకరించింది. రవాణా మంత్రి బొత్స సత్యనారాయణతో కార్మికులు ఆదివారం రాత్రి జరిపిన చర్చలు ఫలించాయి. ఐఆర్ పెంపుతో సోమవారం నుంచి తలపెట్టిన సమ్మె ఆగిపోయింది. మొదట 32% ఐఆర్ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అటు ఆర్టీసీ యాజమాన్యం 21% మించి ఇవ్వలేమని తేల్చి చెప్పాయి. దీంతో సమ్మెకు దిగుతామని ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్లతో పాటు నేషనల్ మజ్దూర్ యూనియన్ కూడా హెచ్చరించాయి. దీంతో సర్కార్ ఓ మెట్టు దిగింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆర్టీసీ కార్మికులకు 27% ఐఆర్ ఇవ్వడానికి ఓకే చెప్పింది. దీనిని ఫిబ్రవరి నుంచే అమలు చేసి మార్చి 1వ తేదీన ఇచ్చే వేతనంతో కలిపి చెల్లిస్తామని హామీ ఇచ్చింది యాజమాన్యం. బస్ భవన్లో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కార్మిక సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపారు. కేవలం 22% ఐఆర్ మాత్రమే ఇస్తామని యాజమాన్యం చెప్పింది. దీంతో కార్మిక నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి మంత్రి వద్దనే ఈ సంగతి తేల్చుకుంటామని తెగేసి చెప్పారు. ఆదివారం రాత్రి రవాణా మంత్రి బొత్సతో ఆర్టీసీ ఎండీ జె పూర్ణచంద్రరావు తదితరులతో జరిగిన చర్చల్లో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఎంప్లాయీస్ కంటే 19% తక్కువ వేతనాలు ఉన్నాయని, కనీసం 32% ఐఆర్ ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. చివరకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 27% ఐఆర్ ప్రకటిస్తే తప్ప సమ్మె నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశాయి కార్మిక సంఘాలు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున కార్మికులు సహకరించాలని బొత్స సర్ది చెప్పారు. ఐఆర్ డిమాండ్పై వెనక్కి తగ్గేది లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. చివరకు వారి డిమాండ్కే ఆర్టీసీ యాజమాన్యం ఓకే చెప్పింది. 27% ఐఆర్ పెంపుతో 1,00,000కు పైగా కార్మికులకు లబ్ధి చేకూరనుంది. అటు సంస్థపై ఏటా 380 కోట్ల అదనపు భారం పడనుంది. ఆర్టీసీ తాలూకా ఆర్థిక పరిస్థితుల్ని అన్నీ చూసుకున్న తర్వాత కూలంకషంగా గత 2 రోజులుగా చర్చించడమే కాకుండా మరి ఎండీ గారు ఇనిషియేటివ్ తీసుకొని వాస్తవ పరిస్థితులన్నీ కూడా వాళ్ళతో చూసిన తర్వాత వారు 32-35% వరకు ఇస్తే సమంజసంగా ఉంటుందని వారు డిమాండ్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మరి పూర్తి చూసిన తర్వాత 27% దగ్గర మరి మధ్యంతర భృతి ఇవ్వడానికని మరి ఆలోచన చేసి అటు పాలకవర్గం ఇటు ప్రభుత్వం తరఫున మనం ఆలోచన చేసి వారిని ఒప్పించి ఐఆర్ పెంపుతో కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు కూడా మధ్యంతర భృతి ఇప్పించడంలో విజయం సాధించామని సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ రకమైనటువంటి తాత్కాలిక భృతిని ప్రకటించే విషయంలో యాజమాన్యం ముందు 46%తో మేము మొదలుపెట్టి చివరికి మంత్రి గారి జోక్యంతో 21% ప్రకటించినప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ 46 నుంచి మేము కూడా 32%కి తగ్గించినప్పుడు కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగిన తర్వాత 27% ఐఆర్ని ప్రకటించడానికి అంగీకరించడం అనేటువంటి జరిగింది. ఇది ఆర్టీసీ కార్మికులకు పెద్ద గొప్ప కానుక, నూతన సంవత్సరం కానుక మేము భావిస్తున్నాం. రేపు ముందు ఇదే ఐక్యత ప్రదర్శించి ఎలాంటి ఇబ్బందులున్నా మనం ముందు రేపు వేతన సవరణ ఒప్పందం కావాల్సింది ఉంది. ఏదైతే జనరల్ ఎలక్షన్ కావచ్చు, దాని తర్వాత కావచ్చు, వేతన సవరణ ఒప్పందంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు తీసుకురావడానికి మనమంతా ఐక్యత ప్రదర్శించాలని కోరుతూ మొత్తం మీద సర్కార్ బెట్టు ఆర్టీసీ కార్మికులు పట్టు వేయడంతో సమ్మె సైరన్ ఆగిపోయింది.